అవకాశం కాదు. అవకాశం భగవంతుని వేల మందిలో మనకు దొరికిందనే ఒక ఆనందాన్ని మనం తప్పకుండా కృతజ్ఞతగా భగవంతుని దగ్గర మనం ఉండాలి. అందుకని ఈ రోజు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయానికి కమిటీ సభ్యులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు మీరు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావాలి. ఈ కార్యక్రమం మొదటిది. అలాగే వచ్చే వాళ్ళకు కూడా మీరు కుటుంబ సభ్యులతో మనం ఈరోజు వస్తే, ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు కూడా దేవాలయ కమిటీకి మనం ఒక ఆలోచన తీసుకురావాలి. ఏమైంది దేవాలయానికి ఇంతమంది వస్తున్నారు, మనం ఇంకా ఏం చేయాలి దేవాలయానికి అని ఒక మంచి ఆలోచనని మీ భక్తులంతా ఒక్కరిగా రాకండి. ఇక ఉత్తరా నక్షత్రానికి కుటుంబ సమేతంగా, కేవలం సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం 7 గంటలకు వస్తే 9 గంటలకు వెళ్ళిపోతాం. సినిమా కూడా నచ్చినా నచ్చకపోయినా 3 గంటలు కూర్చుంటాం. భగవంతుని దగ్గర 2 గంటలు కూర్చోండి, మీకు 2 తరాల వరకు శాంతి దొరుకుతుందనేది సత్యం. అందుకోసమని ఈరోజు చక్కటి ఈ సైన్యాన్ని కంప్లీట్గా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కోసం నిరంతరం చేసే ప్రయత్నంలో ఒకటి మేము ఈరోజు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి చక్కటి ప్రయత్నంలో అయ్యప్ప స్వామి, నేను ఆయన దగ్గర వచ్చినప్పుడు ఎలా వస్తానంటే రిక్త హస్తాలతో వస్తాను. రిక్త హస్తాలంటే ఖాళీ చేతులతో వస్తాను. అయ్యప్ప మాత్రం నాకు నిండు మనసుతో అందరికీ ఇంటికి పంపిస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఈరోజు ఇంత మంచి వాతావరణాన్ని సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ మళ్ళొకసారి, నేను మధ్యాహ్నం చేసినప్పుడు అందరూ చాలామంది మహిళలు రాలేదు. చాలా తృప్తి. సత్యం స్వామి అన్నాడు, గురుస్వామి ఒక్కసారి బయటికి రా అంటే నన్ను నేనే తొందరపాటుగా అన్నానేమో అని ఒక మాట అనిపించింది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కానీ మనం తలుచుకునే దానికంటే కూడా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అనేది ఒక సత్యాన్ని ఈరోజు మీరు నిరూపించినందుకు శ్రావణ మాసంలో మళ్ళొకసారి చెప్తున్నా, డేట్ మీరే ఫిక్స్ చేయండి. ఒక శనివారం, ఒక మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ 16 రోజులు ఆ లిస్ట్ మీకు పెట్టేస్తాను. మన దగ్గర మన అయ్యప్ప స్వామి దేవాలయంలో వాళ్ళకి ఎలా అనిపించాలంటే, నేను ఒక 10 నిమిషాలు ఆలస్యం వచ్చాను కాబట్టి నాకు సమయం దొరకలేదు, నాకు చోటు దొరకలేదు అనే అంత వాతావరణాన్ని మనమంతా చక్కటి వాతావరణం. ఒక చిన్న అయ్యప్ప భక్తులలో స్వార్థం ఏంటంటే, ఈ కార్యక్రమం ఎక్కడ జరిగినా బాగుంటుంది, కానీ నా అయ్యప్ప గుడిలో జరిగితే ఇంకా బాగుంటుందని అనుకునే మనస్తత్వం మనకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలు మనం ఇక్కడ చేసి చక్కటి వాతావరణాన్ని మనం మళ్ళొకసారి ఈ వాతావరణాన్ని ప్రారంభం ఏం చేయాలి అంటే, ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువ సంఖ్యలో మనం ఉన్నా, మనం సంపూర్ణంగా జిల్లాలో ఉన్న మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం తీసుకొని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి, ఇక్కడ మీరు ఎలా 10 మందిని తయారు చేశారో మండలాల్లో కూడా వారు కూడా అక్కడ ఒక 10 మందిని వాళ్ళు తయారు చేసుకొని మన అయ్యప్ప భక్తుల కోసం ఏదైనా ఒక కార్యక్రమం మన ముందు వస్తే తప్పకుండా మేమున్నాము. ఒక 200 మంది సంస్థ సభ్యులే కనుక పిలిపిస్తే 2000 మంది కదలిక తీసుకురావడం పెద్ద విషయం కాదు. హిందూ జాగృతి కోసం, సనాతన ధర్మం కోసం ఈరోజు మనకు పదే ఇలాంటి సమావేశాలు చాలా అవసరం ఉంది. ఐక్యంగా ఉండాలి. ఆ గుడిలో జరుగుతుంది, ఈ గుడిలో అని కాదు, మనం ఏ గుడిలో జరిగినా అన్ని చోట్ల మేముంటామని ఇందాక మన మాటల ప్రస్తావనలో రాజస్వామి అన్నారు. 20 మంది ఉన్నాం, 21 ఎందుకు కావట్లేదంటే, ఇప్పుడు 21 కాదు, 21,000 చేసే శక్తి ఈరోజు మీ దగ్గర వచ్చేసిందని మరొకసారి తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అతి త్వరలోనే ఈ కమిటీకి ఒక బాధ్యత ఏంటంటే, ఆత్మీయ సమ్మేళనం అనేది మనం సంగారెడ్డి జిల్లాలో అతి త్వరలో ఈ నూతన కమిటీ డిజైన్ చేసి, కేవలం ఆ రోజు మనం 9 గంటలకు ప్రారంభిస్తాం. 12 గంటల లోపల సమీక్ష అయిపోతుంది. 12 గంటలకు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకొని అందరు వెళ్లాల్సిందిగా ఆ కార్యక్రమం అతి త్వరలోనే, అంటే ఉత్తరా నక్షత్రానికి క్లాష్ కాకుండా, ఎందుకంటే ఉత్తరా నక్షత్రం మేము రాలేం కనుక తప్పకుండా ఒక్కసారి మనతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోనే మనం ముగించుకుందామని చెప్పి తెలియపరుస్తూ, వచ్చే దీక్షలో నేను చెప్పాను ఇందాక, చూశాక ఒక ఆనందాన్ని అనిపించింది. ఎక్కడైనా ఒక మాట వదిలి వెళ్ళిపోతాను.
మీరు మీ యొక్క ఆలోచన ప్రకారంగా మీరు చేయాలి. నేను ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం అంటే 1వ తారీఖు నాడు గద్వాల్ జిల్లాలో సహస్ర కలశాభిషేకం మన సంస్థ నుంచి ఆ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒకే ఒక దేవాలయానికి మేము పూర్తిగా మా యొక్క సహాయ సహకారాలతో ఆ కార్యక్రమం మొత్తం ఈరోజు ఎట్లా వచ్చామో అందరికీ విస్తృతంగా ప్రచారం చేసి 1000 మంది కలశాలతో దాదాపు మన దగ్గర ఒక ఆధ్యాత్మిక పులిమేరులో ఉన్న ఒక దేవాలయాన్ని ఎన్నుకొని ఆ దేవాలయం నుంచి మన దేవాలయం దాకా కలశాలు ప్రతి ఒక్కరూ మోసుకొని స్వామివారి మూల విరాటకు అభిషేకం చేసే ఒక పవిత్రమైన జాగృతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కూడా అన్ని దేవాలయాలకు చెప్తూ వస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏ దేవాలయం ముందుకు వస్తే సంవత్సరంలో ఒక దగ్గరనే చేస్తాం మేము. అందుకని అలాంటి ఎందుకంటే స్వామివారిని ఒకసారి పుష్పాభిషేకం చూశాక మనసులో ఉన్న మాట చెప్పి వెళ్ళడం నా అలవాటు కాబట్టి తప్పకుండా అలాంటి సేవ దొరికే సౌభాగ్యాన్ని స్వామి అయ్యప్ప మాకు ప్రసాదించాలని మళ్ళొకసారి వేడుకుంటూ మనం పడి కార్యక్రమంకి వెళ్దాం. ఒక్కసారి గట్టిగా మనం మన ఇంటి దాకా శబరిమల దాకా ఇస్మాయిల్ ఖాన్ దాకా స్వామి చెప్పారు, అక్కడ దాకా వినిపించాలి. కనీసం మనం ఇంటిలో ఎవరినైతే కూర్చోబెట్టి వచ్చామో మన ఇంటి నుంచి రమ్మని ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడున్నారు అంటే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నంత వరకు శరణం వినిపించాలి గట్టిగా. నాభి నుంచి 3 శరణాలు స్వామి.